శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అంటే జూన్ నెల కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది, కన్యారాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ జూన్ నెల అంటే జ్యేష్ఠమాసము ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాము. కన్యా అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి ఈ మాసం ఉన్నటువంటి గ్రహ సంచారం జూన్ నెలలో కొంత రాశి ఫలితాల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహువు, సప్తమ స్థానమైనటువంటి మీనంలో ఉన్నటువంటి శని, అష్టమమైనటువంటి మేషంలో ఉన్నటువంటి శుక్రుడు, భాగ్యస్థానంలో రవి బుధులు, దశమస్థానంలో అయిన మిథునంలో గురువు, లాభస్థానంలో కొంత కుజుడు, వ్యయస్థానంలో కేతువు యొక్క సంచారం కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది కన్యారాశి వారి మీద. 28, 27వ తేదీల్లో కొన్ని గ్రహాల్లో మార్పు వచ్చినప్పటికీ ప్రధానంగా ఈ మాసము కన్యారాశి వారికి కొంత ఆదాయానికి మించిన ఖర్చులైతే తప్పకపోవచ్చు. కోర్టు వ్యవహారముల యందు శ్రద్ధ వహించటం, సంతాన విషయంలో శ్రద్ధ చూపించడం, ఇతర దేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులకు ఆ కోరిక తీరుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో. తొందరపాటు నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకండి. గౌరవ మర్యాదలు అందుకుంటారు. కొన్ని కార్యక్రమాల్లో మీరు వేసిన అంచనాలు నిజమైపోతాయి. మానసిక ధైర్యం అనేటువంటిది వృద్ధి పొందుతుంది. విశ్వ ప్రయత్నం చేసైనా గతంలో ఉన్నటువంటి మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఈ మాసంలో జూన్ నెల 18వ తేదీ నుంచి 20 తేదీ వరకు ఆరోగ్యపరమైనటువంటి నివారణ కోసం, ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యల నివారణ కోసం కొంత ఔషధాలను స్వీకరించటానికి అవకాశం ఉంది. కోర్టు సమస్యలను కూడా అధిగమిస్తారు. తలపెట్టిన వ్యవహారాలలో విజయం సాధించగలుగుతారు. కొంత పుణ్యక్షేత్ర సందర్శనము ఈ మాసంలో మీకు కొంత అనుకూలతను పెంచుతుంది. అలాగే కన్యారాశి వారు వృత్తిపరంగా, వ్యాపారాల పరంగా కొంత లబ్ధి అయితే పొందుతారు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం కోసం చేసే మీ ఆలోచనలు, మీ ప్రవర్తన కొంత మార్పు వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు ఈ మాసం చివర ఇంకా అనుకూలంగా ఉంటాయి. జూన్ 16వ తేదీ నుంచి జూన్ 24వ తేదీ మధ్యన ఆస్తి సంబంధ విషయాలకు సంబంధించి కొన్ని కొలిక్కి వస్తాయి. మెరుగైన ఆదాయ స్థితి, ఒప్పందాలకు, లావాదేవీలకు అవకాశం లభిస్తుంది. కుటుంబ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. దూర ప్రాంత ప్రయాణాల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నూతన ప్రయోజనాలు సిద్ధించడంతో సంతోషాన్ని పొందుతారు. ఆత్మీయుల నుండి వివాహ ప్రయత్నాలు శుభంగా పూర్తవుతాయి. క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి మంచి లబ్ధి చేకూరుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలకు ఈ మాసం ఎంతో అనుకూలంగా ఉంది. కాబట్టి రాజకీయ నాయకులకు, నూతన ఉద్యోగస్తులకు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ మాసంలో చాలా పనులు సులభంగానే పూర్తవుతాయి. ఆరోగ్యం కొంత కాపాడుకోవటం మంచిది. అలాగే కొంత పలువురిలో ప్రశంసలను, గౌరవాలను కూడా పొందుతారు కన్యారాశి వారు. కన్యారాశి స్త్రీలకు మంచి బహుమతులు లభించవచ్చు, బాగుంటుంది. కన్యారాశి వారు ఈ మాసమంతా లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని
చదవండి. కన్యారాశి వారు గణపతి సహస్రనామంతో పాటుగా గణపతి అథర్వశీర్ష పారాయణం కూడా వినండి. ప్రతిరోజు శివదర్శనము, శివాభిషేకం చేయించుకోవడం వల్ల కూడా కన్యారాశి వారికి కొంత మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. ఈ మాసంలో కన్యారాశి వారు ఈ మాసం గానగాపుర క్షేత్ర దర్శనం చేయండి, సంపూర్ణ విజయం కలుగుతుంది. ఎవరైనా కన్యారాశి వారు నాతో మాట్లాడాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. తప్పకుండా మీకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.